విజన్ ఉన్న నాయకుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కోల్మన్పేట గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డితో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ కు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి భారీ క్రేన్తో గజమాలను గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వేశారు. అనంతరం తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తమ ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తల్లికి వందనంతో తమ పిల్లలు సంతోషంగా ఉన్నామని కొంతమంది తల్లులు మంత్రి టీజీ భరత్ కు తెలిపారు. రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు మరింత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని మంత్రి టీజీ భరత్ అన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఆనందపడుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు. హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు ఆ తల్లికి వందనం వల్ల ఎంత ఆనందం ఉండనంటే పిల్లలు కూడా ఈరోజు మాకు సారు డబ్బులు వేసాడు చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి వైసీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి అబద్ధపు కూతలు కూసేది మానుకుంటే బాగుంటుంది. నీ పాలనలో ఏం జరిగిందో మా పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోని చెప్పి తెలియజేసుకుంటున్నా. డోర్ క్యాంపెయిన్ మీ ఊరికి రావాలా అని చెప్తే ఈరోజు మంచి ఊరిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రజలతో అందరితో డోర్ టు డోర్ పై కలచడము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ ఊరి పేరు కూడా ఫారిన్ స్టైల్లో ఉంది, పేరు కొలంపేట. సో ఇట్స్ అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అందినాయని చెప్పడం. కొంతమంది ఇండ్లలో అయితే 5 మందికి పిల్లలు కూడా రావడం జరిగింది, తల్లికి వందనం. సో ఓవరాల్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇంకా 4 ఏళ్ళు ఉంది మన ప్రభుత్వం, ఇంకా ముందు కూడా నెక్స్ట్ 2 డికేడ్స్ కూడా ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం, ఇంకా 4 ఏళ్లలో చాలా చేస్తాం. చిన్నవి ఉంటాయి, లైక్ ఇష్యూస్, కొన్ని పెన్షన్ రాలే అని చెప్పారు, అవి ప్రీవియస్ గవర్నమెంట్ లో తీసేశారన్నారు. అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్ళ టీం కూడా అందరు రాసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మరి రీస్టార్ట్ చేసి పెన్షన్స్ న్యూ పెన్షన్స్ రిలీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా ఎక్కించుకొని వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తాం. ఓవరాల్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మా గవర్నమెంట్ పైన, చంద్రబాబు గారి నాయకత్వం పైన 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తూ నాకు కూడా అందజేయడం జరిగింది. ఆ ఇష్యూస్ ని నా వరకు కూడా సపోర్ట్ చేసి పుష్ చేసి సాధించే దాంట్లో ఉంటాం. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్, నేను ఎప్పుడు చెప్తా, ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ని బద్నాము లేకపోతే ఖజానా ఖాళీ చేయడం జరిగింది. సో మన చంద్రబాబు గారేమో స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. P4 కూడా విధానం నిన్న జరిగింది. ఈరోజు కూడా విజన్, ప్రతి అసెంబ్లీకి విజన్ అంటూ పెట్టుకొని పనిచేయాలా. అది ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే. విజన్ పెట్టుకొని నడిపితేనే ఏమన్నా పనులు చేసే కానీ పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారైతా ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది, 5 ఏళ్లలో ఏం చేయాలనేది, లాంగ్ టర్మ్ అనేది 2047కి ఏమేమి సాధించాలనేది ఉంది. అన్ని తీరుస్తాము స్టెప్ బై స్టెప్. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా